రండారు మహిళా దినోత్సవం మహిళలు ఉన్నారు అందరు ఇక మీరు వచ్చేసేపు ఇష్టం ఇక మన నిజామాబాద్ జిల్లా రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ భూపతి రెడ్డి సార్ గారిని వేదికపైకి అందరి కరతాళ ధ్వనుల మధ్యన వారికి స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం సార్. వేదిక పైన నాశనాన్ని స్వీకరి నేటి ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి గౌరవనీయులు పెద్దలు రేకులపల్లి భూపతి రెడ్డి గారికి పిఆర్టీ నిజామాబాద్ జిల్లా శాఖ పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. అట్లనే తనతో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీదకి రావాల్సిందిగా జిల్లా అసోసియేట్ అధ్యక్షురాలు సభాధ్యక్షురాలు మహిళా దినోత్సవ కార్యక్రమానికి నాంది పలికినటువంటి మూల అండగా ఉంటూ ఉపాధ్యాయుల సేవకై ఎల్లవేళలా తప్పించే అంకిత భావం కలిగి పిఆర్టీయూ సంఘంలో ఎన్నో పదవులు చేపట్టి సమర్థవంతంగా ముందుకు సాగిన తన నిర్విరామ కృషిను అలంకరించవలసిందిగా కోరుచున్నాం సార్. అలాగే థ్యాంక్ యూ సార్. అలాగే భాస్కర్ రెడ్డి సార్ని కూడా వేదికపైకి సగౌరవంగా ఆంతరిక తాళధ్వనుల మధ్యన ఆహ్వానిస్తున్నాం సార్. భాస్కర్ రెడ్డి సార్ని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే శ్రీరాముడు ఎక్కడుంటే లక్ష్మణుడు అక్కడే ఉంటాడు మన అధ్యక్షుల వారికి ఉపాధ్యాయ అధ్యక్షులు కూడా అలాగే తోడుగా ఈ మహిళా దినోత్సవ కార్యక్రమం కోసం నిరంతరం శ్రమించే ఆదర్శమూర్తి మృదు స్వభావి సంఘ సేవే ధ్యేయంగా మలుచుకుని పాఠశాలలో మరియు ఉపాధ్యాయుల అభివృద్ధి కొరకైగా ఉంటేనే సమాజంలో ఎంత సేవ అయినా చెయ్యగలుగుతారు. అలాంటి గొప్ప మనసున్న మహారాజు గారి సతీమణి మేడం సరిత గారిని కూడా వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మేడం. ఒక్కసారి ఘనంగా మనము వారిని వేదికపైకి ఆహ్వానించుకుందాము. వేదిక పైన ఆసనాన్ని స్వీకరించవలసిందిగా వారిని సవినయంగా కోరుచున్నాము. థ్యాంక్ యూ మేడం. పూజింపబడతారు. అక్కడ సమస్త దేవతలు కొలువుంటారు. శ్రీమూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పిఆర్టీయూ సంఘం దినోత్సవ సంబరానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనకు సంబంధించిన మహిళా మనులందరూ ఉద్యోగస్తులమైతే ఎనీ టైం మన కోసం, మనం పిల్లల కోసం, భర్త కోసం
అత్త కోసం, మామ కోసం, అమ్మ కోసం, తండ్రి కోసం, ఇన్ని క్యారెక్టర్స్ మనకున్న అందరి కోసం గుర్తించిన అంతర్జాతీయంగా కూడా ఆ రోజు కార్మికులు మనల్ని ఉద్దేశించి ఉమెన్స్ డే స్పెషల్గా వాళ్ళు జరుపుకున్నారు కాబట్టి మనకి ఇంత పెద్ద అవకాశం వచ్చింది. మరి ఈరోజు మనందరి కోసం మన పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి సార్, వెంకటేశ్వర్ సార్ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే సార్కి మన అందరి తరఫున ధన్యవాదాలు సార్. మరి మీ అందరి కోసం చిన్న పాటతో స్టార్ట్ చేస్తాను. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణం కను తెరువని మానవుడా కళ్ళెదుటే నిలిచింది గమనించవు ఎందుకురా. 9 నెలలు బరువనుక భారం మోసిందెవరయ్యా, పురుడు పోసిన దేవరయ్య నువ్వు కడుపుల కదలంగా మురిసిన అమ్మేరా. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. ముందు కరుణించర దేవుడు అంటూ నాకొక్క కొడుకును ఇవ్వు, నీ ముడుపును నీకిస్తాను. నాకొక్క కొడుకును ఇవ్వు, నీ ముడుపును నీకిస్తాను. నువ్వు కడుపుల దాడిని చేస్తే నా కొడుకే కదిలిండంట, ఆ బాధల నవ్వుల వెనుక నడిపేసేదమ్మొక తేరా. ఈ లోకం పరిచయమే చేస్తూ, ఈ లోకం నువ్వని బ్రతికేస్తూ తన ఒడిలో ఊయల చేసింది, రక్తాన్ని పాలగా మార్చింది. నీ మనసును అడిగయ్యా అమ్మెందుకు బరువయ్యా. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. అంతస్తులు ఆస్తులు అంటూ సమయము విలువైనది అంటూ విలువలనే నడిపేస్తివిరా, కన్నులనే విధి చేస్తువిరా. విలువలనే వదిలేస్తివిరా, కన్నులనే విధి చేస్తివిరా. మన కొరకే తరిగిపోయిన తల్లిని గుర్తించవు కదరా, భుజములపై ఎత్తి మోసిన తల్లికి విలువయ్యవు కదురా. భుజములపై ఎత్తి మోసిన తల్లికి విలువయ్యవు కదురా. వదిలేస్తివి అమ్మను వీధుల్లో, చేయి చాసింది దున్నదిరా. ఆకలి తీరక తల్లి శివమై ఎక్కడ పడుతుందో, ఆ పాపం నీదేరా వెంటాడుతూ వెనకాల. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించి గుణమే లేకుంది. ధన్యవాదాలు. పోసి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ, నవనాడులను మీటి నెత్తురుని పాలుగా మార్చినటువంటి మహిళ, ఓర్పు కదా మహిళ, నేర్పు కదా మహిళ, ప్రాణ పదం కదా మహిళ, ప్రగతి పదం కదా మహిళ అంటూ ఈరోజు ముందుకు సాగుతున్నారు మన మహిళా మహారాణులందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసినటువంటి మహారాణులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరొకసారి ఈ కార్యక్రమంలో భాగంగా మగువా డ్యాన్స్తో సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాము. అంతకు ముందుగా ఇప్పుడు వృత్తి కోసమే పరితపిస్తూ అలుపెరగని బాటసారిలా అందరినీ కలుపుకుపోయే స్నేహశీలి
ఆశయ సౌదాలను అలవోకగా అందుకోగల మహిళా శక్తి మన మహిళందరికీ స్ఫూర్తి మన ఆశా మేడం గారు. సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గారికి అలానే డయస్ను అలంకరించిన పెద్దలందరికీ, మా పిఆర్టీయు యూనియన్ భీష్మ పితామహుడు మోహన్ రెడ్డి సార్ సతీ సమేతంగా మీ అందరికీ మా వందనాలు తెలుపుతూ, ఈరోజు నేను ఒక కొత్త స్ట్రక్చర్తో మీ ముందు వస్తున్నానండి. ఎప్పుడు మనం గుర్తు చేసుకునేది ఝాన్సీ లక్ష్మీబాయిని కానీ అందరినీ మనం గుర్తు చేసుకుంటాము, మన పాఠాల్లో చెప్తాము, అన్నీ మనకు తెలుసు. కానీ ఈరోజు నేను ఒక కొత్త కాన్సెప్ట్తో మీ ముందు వస్తున్నాను. ఉమెన్ ఆన్ వీల్స్. ఉమెన్ ఆన్ వీల్స్ within our Nizamabad district who won their life with success. The man cannot drive, but the woman can drive their complete family with their 4-wheelers and 2-wheelers. అలా చాలామంది మన మహిళలు ఉన్నారు. ఇంకా అట్లా ఉన్న మహిళలకి ఎక్కడైతే మీకు అవకాశం దొరకట్లేదో, డ్రైవింగ్ అవకాశం దొరకట్లేదో, మీరు మరీ డ్రైవింగ్ నేర్చుకొని మీ ఎవరి నుండి కూడా మనం ఎటువంటిది ఆశించకుండా ఇండిపెండెంట్గా ఉండాలని మీకు ఈరోజు మేము వాళ్ళందరినీ నేషనల్ వాళ్ళను గుర్తు చేస్తూ ప్లస్ మన డిస్టిక్ వాళ్ళను కూడా గుర్తు చేస్తాను. ఒక్క చిన్న 2 సక్సెస్ స్టోరీస్ మాత్రమే మేము ఉంచుతాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక 10% వీల్స్ మీదే ఉన్నారు సార్ మా మహిళలందరూ. అయితే వాళ్ళకు కూడా దయచేసి మీరు ఎలక్ట్రానిక్ వెహికల్స్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో బ్యాంకులో ఇప్పిస్తే ఇంకా దాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సదా అవకాశం ఉంటే దయచేసి మాకు అందించాలని ఎమ్మెల్యే గారిని మేము కోరుతున్నాము. చూడండి, ప్రతి మహిళకు ఎక్కడో ఒక దగ్గర లోటు జరిగితేనే దాన్ని సక్సెస్కు తీసుకొస్తారండి. ఏ విధంగా అనంటే ఫస్ట్ కార్ డ్రైవర్ రుక్మిణి బాయ్ తను 19వ సెంచరీలో 19th సెంచరీలో షీ డ్రైవ్డ్ హర్ కార్. ఎందుకు తెలుసా? షీ వాజ్ డ్రైవ్ బికాస్ షీ వాజ్ ఏ డాక్టర్. ఆమె మహిళా డాక్టర్ ఉండేది. తనకి ఎక్కడా పాపం డెలివరీ చేయడానికి అవకాశం లేక ఎవరు ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేదు. అప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ తనంతట తాను కలిగించుకొని మొదటిసారి ఎవరు లేనప్పుడు డెలివరీ అవుతుంటే వాళ్ళ హస్బెండ్ అప్పుడప్పుడు డ్రైవ్ చేస్తూ చూస్తూ ఆయన ఏమన్నాడంటే, నేను ఇంత రాత్రి రానంటే నేనే డ్రైవ్ చేసుకుంటూ అంటూ వెళ్ళి తను డ్రైవ్ చేసి ఒక లేడీ డెలివరీని కాపాడింది. అటువంటి వాళ్ళని మనం ఇవాళ గుర్తు చేసుకోవడం ఎంతన్నా అవసరం ఉంది. అదే కాదు, మన ఆరోహి, మీకు చాలామందికి తెలుసు ఆరోహి ఎవరో, ఏరోనాటిక్. తను అసలు విన్యాసాలు చేసిందంటే ఆకాశంలో ఎలా చేస్తుందనంటే ఏ మగవాడు కూడా చేయలేడంట. అంటే పట్టుదల కృషి ఉంటే ఉమెన్ కాళికాదేవి కావచ్చు. నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు కాబట్టి, అదేవిధంగా అండమాన్ నుండి సైక్లిస్ట్గా వచ్చారు, అవునా? ఇలా చాలా చెప్తూ పోతుంటే మీకు చాలా వస్తుంటాయి. కానీ మన డిస్టిక్లో కూడా నేను ఒక మేడంను చాలా ప్రైజ్ చేస్తున్నాను. షీ విల్ డ్రైవ్ ఏ కార్. ఆర్మూర్ డిస్ట్రిక్ట్లో ఉన్నారు, నేను పేరు కూడా చెప్తాను ధైర్యంగా. సార్ వాళ్ళ హస్బెండ్ ఒక లెక్చరర్, రిటైర్డ్ లెక్చరరు. కానీ తను వెహికల్ నడపలేడు, సైకిల్ నడపలేడు. అంటే అన్నీ ఉన్నా తనకేంటంటే ఫోబియా. ఆ ఫోబియాని అడ్డుకోవాలి ఎలా అని తను ముందు సైకిల్ డ్రైవ్ చేసింది, ఆ తర్వాత 2-వీలర్ డ్రైవ్ చేసింది. ఇప్పుడు తను కార్ డ్రైవ్ చేస్తూ స్కూల్కే కాదు సార్, స్కూల్కి టీచర్స్ తీసుకుపోవడమే కాదు, మొత్తం తను ఫ్యామిలీ మొత్తం బర్డన్స్ని కూడా తనే ముందుకు జరుపుతుంది. ఆమె ఎవరో కాదు, మీ అందరికీ తెలుసు, శ్రీదేవి మేడం. హ్యాట్స్ ఆఫ్ టు శ్రీదేవి మేడం. అలానే మన బోధనలో కూడా పేరొద్దన్నారు, ఇదే విధంగా ఉన్నారు. కాబట్టి మీకు ఎక్కడైనా
మనం చూస్తాము చాలాసార్లు మనకేమవుతుంది, ఎప్పుడైతే మనం సమయం వస్తుందో హస్బెండ్ కానీ పిల్లల్ని కానీ డ్రైవింగ్ చేయడానికి దింపండి అనగానే చీదరించుకుంటారా లేదా మీరు నిజంగా చెప్పండి. అట్లాంటి టైంలో మనకు ఈ విద్య బాగా పనికొస్తుంది. ఎంతైతే మెన్ పర్సెంట్ ఉందో డ్రైవింగ్లో అంతే పర్సెంట్ ఉమెన్ కూడా రావాలనే ఒక కోరికతో మిమ్మల్ని ఎన్లైట్ చేయాలని ఉద్దేశపూర్వకంగా ఇవాళ ఉమెన్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ని నేను అనుకున్నాను. అదేవిధంగా సార్, మన జిల్లా పరిషత్ చైర్మన్ గారి ఊరు వెంకటాపురం. ఆ వెంకటాపురంకి స్కూల్ చాలా క్లోజ్ అయింది. ఎవరు టీచర్స్ వెళ్ళమంటే అక్కడ మధ్యలో కొద్దిగా ఒక 2 కిలోమీటర్స్ అడవిగా ఉంది. ఎవరు వెళ్ళనన్నారు. నేనన్నాను నేను వెళ్తానని. ఫస్ట్ వాక్ చేశాను. నెక్స్ట్ నేను 3 ఇయర్స్ సైకిల్ మీద వెళ్ళానండి ఆ స్కూల్కి. 3 ఇయర్స్ సైకిల్ మీద వెళ్ళాను. అది చూసి మట్టి రోడ్ వేస్తే నేనెందుకు సైకిల్ మీద వెళ్తానని 3 ఇయర్స్ కార్ మీద వెళ్ళాను. ఎందుకు ఈ ఉద్దేశం ఈరోజు లాస్ట్లీ చెప్తున్నానంటే, నేను మన ఒక మేడం గారిని గుర్తు చేసుకుంటున్నాను, కరీంనగర్ డిస్టిక్. తను పాపం ఒక అనామకుడిని ఎవరినో లిఫ్ట్ అడిగింది, స్పీడ్గా తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత స్పీడ్ బ్రేకర్ వచ్చింది. స్పీడ్ బ్రేకర్ రాగానే మేడం పడిపోయి తను చనిపోయారు. నేను వాళ్ళ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఏమంటున్నానంటే, మనం కూడా వెహికల్ డ్రైవ్లో ఇండిపెండెంట్గా ఉండాలి. వాటి అవకాశాలు ఇలాంటి పెద్దలు మాకు కల్పించాలి. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ మాకు ఇస్తే మేము దాన్ని సువిధ చేసుకొని కంపల్సరీ నెక్స్ట్ ఇయర్కి ఇక్కడ ఒక 1000 బండ్లు ఉండేలాగా టీచర్స్ దగ్గర చూసుకుంటామా లేదా? గట్టిగా అవునా? ఈ కాన్సెప్ట్తో 2 వీలరే కాదు 4 వీలర్. మీరు ఇప్పుడు ఎన్లైట్ అయితే మీ పిల్లల్ని పైలట్స్గా చేయొచ్చు. ఇందులో ఏదన్నా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఉమెన్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ని నేను అనుకున్నాను. ఎందుకో నాకు బాగా అనిపించింది. నేను చాలా చూస్తుంటాను. నేను మదనపల్లిలో పనిచేసేటప్పుడు సార్, మదనపల్లి నుండి మన ధర్మారం నుండి మదనపల్లికి నడిచేవాళ్ళు. అయితే నేను మదనపల్లి స్కూల్ వెళ్ళేటప్పుడు రోజు మేడం వస్తుందని గంట కూర్చునేవాళ్ళు సార్. నాకు ఎంత బాధ వేసేదనంటే, మెన్ అయితే వెళ్ళిపోయేవాడు, ఉమెన్ అయిపోతే ఆగిపోయేవాల్సి వచ్చేసేసింది. అది చూసి నాకు బాధ వేసేది. నేను తీసుకొచ్చేదాన్ని మదనపల్లి నుండి. కానీ నేనేమంటున్నానంటే, మీరు సెల్ఫ్ డ్రైవ్ ఇంత మనం సాధించుకున్నాం కదా, డ్రైవింగ్లో కూడా మీరందరూ ముందుకొచ్చి బాగా డ్రైవ్ చేస్తూ మనకు లబ్ధి చేసుకునే ఏవైనా లోన్స్ ఉంటే అందరు లోన్స్ తీసుకొని మనకు ఇప్పుడు చెప్తున్నారు ఫ్రీ బస్ ఎక్కలేకపోతున్నామని, ఆ బాధను తప్పించుకుంటారని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఆశా మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చెప్పారు. చాలా బాగా మన కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నీ పెరిగిపోతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఆశా మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. It's a very great day to celebrate International Women's Day. Thank you so much for all the men behind us. Thank you so much for all husband, father, brothers, even teachers behind every woman. We all know saying, yes, here we are because there are men behind us. Men we are behind us so that we are standing before you. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉద్యోగం చేస్తూ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. మన అమ్మ దగ్గర నుంచి మొదలవుతుంది ఉమెన్ ఎంపవర్మెంట్. ఒకరోజు అమ్మ నిద్ర లేట్ లేసినా, అనారోగ్యంగా ఉన్నా ఇంట్లో ఎవరికి పనులు అవ్వండి. స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా, హస్బెండ్ టైంకి ఆఫీస్కి వెళ్ళాలన్నా, రాజకీయ నాయకులు రాజకీయ పరంగా ఎదగాలన్నా
వెనకాల స్త్రీమూర్తులు కంపల్సరీ. I'm so much blessed to be born as a woman, and standing here before you makes me pride. And today I take my privilege. You all know we're a renowned personality of Nizamabad. We're a beloved personality of Nizamabadis. Well-known doctor, surgeon. చాలా ఎలక్షన్స్ అంటేనే ఇప్పుడు చాలా పోటీగా ఉంది, ఇజంట్ ఇట్? సో ఇంతటి ఉత్కంఠభరితమైన ఎలక్షన్స్లో గెలుపు అందుకోవడం అంటే అది ఆషామాషి విషయం కాదండి. మరి ఇంతటి ఒక చాలా పోటాపోటీ జరిగినటువంటి ఎన్నికలలో మన అన్న భూపత్ రెడ్డి సార్ గారు గెలవడం చాలా అభినందనీయం. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు గివ్ ఎ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ that must reach to his bottom of his heart. And thank you very much. Yes, నాయకుడిని ఎన్నుకోవడం అంటే వాళ్ళ భుజాల మీద చాలా బాధ్యతలు మనం వేయడం అన్నట్టే, మన ఆశయాలు వాళ్ళ ముందు ఉంచడం అన్నట్టే. ఈరోజు మన ఈ సభను వేదికని ఉద్దేశించి భూపత్ రెడ్డి గారిని 4 మాటలు అంటే సన్మానంగా ఉన్నారు కదా మేడం. అయితే ఓకే అయితే ఇందులో వేదికకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి భూపత్ రెడ్డి గారు, రూరల్ ఎమ్మెల్యే గారికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన పిఆర్టీయు గౌరవనీయుల పెద్దలందరికీ నా యొక్క నమస్సుమాంజలి. ఈరోజు మనము ఇక్కడ సమావేశమైనాము అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ముందుగానే మనము జరుపుకుంటున్నాము. దీనిపై ఒక చిన్న కవితను చదివి వినిపిస్తాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలందరికీ ప్రత్యేక దినోత్సవం. మానవ జాతి మనుగడను సాగించేది, స్త్రీ జాతి కీర్తి పతాకాన్ని ఎగిరేసేది, యుగ యుగాలకు తరతరాలకు వారధిగా, ఈ జగతిని నడిపించే సారథిగా, ప్రపంచాన్నే ఏకతాటిపై నడిపిస్తుంది, సంసారం అనే నావను ఒడ్డుకు చేర్చుతుంది. కుటుంబ భారాన్ని ఒకవైపు, విధుల బాధ్యతలు మరోవైపు సమతుల్యత చేసుకొని సమర్థతతో జీవన పయనంలో జీవిత గమ్యాన్ని చేరుకొని మగువలో ఉంది గొప్ప కళాత్మకత, కళలన్నిటిలోనూ ఆరితేరిన సృజనాత్మకత. గానకోకిల నాట్యమయూరిగా, శిల్పకారిణి చిత్రకారిణిగా మగువ, కమ్మని కవితలల్లే కవయిత్రిగా, రసరమ్య రచనల రచయిత్రిగా, కళలకే అంకితమైన కళామ తల్లికి ముద్దు బిడ్డగా, మాతృత్వపు మమకారాన్ని తమ బిడ్డలకు పంచే మమతల కోవెల, ఆలిగా చెల్లిగా కల్పవల్లిగా కరుణామృతం కురిపించే తరుణి, స్నేహశీలి త్యాగశీలి దయామయి, ఆమె ప్రేమామృతం కురిపించే ప్రియ వర్షిణి. పాతాళానికి పరుగులు తీయగలదు, అంతరిక్షానికి అడుగులు వేయగలదు, ఎవరెస్టునైనా ఎక్కగలదు, ఏదైనా సాధించగలదు. ఇంతటి మహిమాన్విత గల వనిత, ఇలలో వెలసిన దేవత. అంతటి ప్రాధాన్యత గల అతివా, ఏమని చెప్పాలి నీ తెగువ. లోకానికే ఆదర్శం, ఆమె చేసే పనులు నిదర్శనం. నేటి మహిళామణుల సంగమం చేసింది వేదిక పిఆర్టీయు సంఘం. మమ్ము ఆదరించే అతిపెద్ద సంఘం పిఆర్టీయుకు వందనం, అభివందనం. నా వందనాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు భూపత్ రెడ్డి సార్ గారికి, మరియు మా నిజామాబాద్ పిఆర్టీ అధ్యక్షులు బాహుబలి అయినటువంటి మోహన్ రెడ్డి సార్ గారికి, నా తమ్ముడు వెంకటేశ్వర గౌడ్ సార్కి, సభ మీద ఉన్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఎలా జరుపుకుంటున్నాము, ఎప్పుడు వచ్చిందనేది గురించి మీకు వివరిస్తున్నాను. ఒకప్పుడు స్త్రీలు వంటగదికే పరిమితం అయ్యేవారు.
బాల్య వివాహాలు, సతీ సహగమనం వంటి అనేక విషయాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ రాను రాను కుటుంబ వ్యవస్థలో తద్వారా సమాజంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఒకవైపు కుటుంబ బాధ్యతలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మరోవైపు పురుషాధిక సామాజిక సవాళ్లను విసురుతూ అన్ని రంగాలలో తానేమిటో నిరూపించుకుంటూ ప్రపంచాన్ని సైతం శాసించే స్థాయికి ఎదిగింది స్త్రీశక్తి. ఇంతలా తన ఉనికిని చాటుకుంటున్నటువంటి మహిళలకు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. గత దశాబ్ద కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం దాదాపు గత శతాబ్దానికంటే ముందుగా ప్రపంచవ్యాప్తంగా మార్చి 8వ తేదీని మహిళలకు ప్రత్యేక రోజుగా కేటాయించారు. కార్మిక ఉద్యమం నుంచి పురుడు పోసుకు వచ్చినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి ఏటా నిర్వహిస్తుంది. 1908వ సంవత్సరంలో న్యూయార్క్ సిటీలోని 15,000 మంది మహిళలు తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం ప్రదర్శన నిర్వహించగా ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించగా ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని క్లారా జెర్సిన్ అనే మహిళ కోపెన్హేగన్ నగరంలో 1910వ సంవత్సరంలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ఉమెన్స్ సదస్సులో ప్రతిపాదించగా 17 దేశాల నుండి హాజరైనటువంటి 100 మంది మహిళలు ఏకగ్రీవంగా ఆమోదించడంతో 1911వ సంవత్సరంలో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా నిర్వహించారు. అయితే ఈ 109వ సంవత్సరంలో జాతీయ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా 2011 సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. ఇది ఇలా ఉండగా మార్చి 8వ తారీఖున మాత్రమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుపుకోవడం విషయాన్ని చూస్తే 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారం, శాంతి డిమాండ్లతో సమ్మెకుదిగా 4 రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ 2వ నికోలస్ సామ్రాజ్యాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కుని కల్పించింది. అయితే మహిళలు సమ్మెకి దిగిన రోజు అప్పటి రష్యాలో అనుసరిస్తున్న జూలియన్ క్యాలెండర్ ప్రకారము ఫిబ్రవరి 23 ఆదివారం, అదే గ్రెగోరియన్ క్యాలెండర్ అనగా ప్రపంచ దేశాలలో అత్యధికంగా అమల్లో ఉన్న క్యాలెండర్ ప్రకారం అది మార్చి 8వ తేదీ. దీని కారణంగానే మార్చి 8వ తారీఖును అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అయితే 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. అంతేకాదు ప్రతి సంవత్సరం ఏదో ఒక ఇతివృత్తంతో ఈ దినోత్సవాన్ని నిర్వహించడంలో భాగంగా గతాన్ని వేడుక చేసుకోవడం, ప్రణాళికలు రచించుకోవడం అనేది మొదటి ఇతివృత్తం. మహిళలు అన్ని రంగాలలో తమ అభివృద్ధిని, ఆధిపత్యాన్ని చాటుకుంటున్నప్పటికీ సమాజంలో వారిపై చిన్న చూపు, అరాచకాలు, అఘాయిత్యాలు నేటికి జరుగుతుండడం విచారకరం. మదర్స్ డే రోజు తల్లిని విశేషి, రాఖీ పండగ రోజు చెల్లితో రాఖీ కట్టించుకుంటే సరిపోదు. ప్రతిరోజు ప్రతి మహిళలో తల్లిని, చెల్లిని చూడగలగాలి. సృష్టికి మూలం స్త్రీ. ఆ స్త్రీమూర్తే తల్లిగా లాలిస్తుంది, భార్యగా ప్రేమిస్తుంది, తోబుట్టుగా అభిమానిస్తుంది, నాయకురాలై పరిపాలిస్తుంది, అవసరమైతే ఆది పరాశక్తిగా మారుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. స్త్రీ అంటే ఆదిశక్తి, స్త్రీ అంటే ప్రకృతి, సృష్టికి ప్రతి సృష్టి ఇచ్చేది స్త్రీ. సమాజానికి మార్గనిర్దేశనం చేసే ఓ మహిళ, నీకు శతకోటి వందనాలు. సంసార సాగరంలో నీకు నీవే సాటిగా, ఓర్పుకు, నేర్పుకు, ఓదార్పుకు, అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా, ఆత్మీయతతో అనురాగాన్ని పంచే అమృతమూర్తి, నీకు శతకోటి వందనాలు.
కనులు తెరిచిన క్షణం నుండి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం అందరికీ కనుపాపలా చూసుకుంటూ ఆత్మీయతను పంచే ఓ మహిళ, నీకు శతకోటి వందనాలు. ఇప్పుడు మన ముందుకి వర్ణమాల అక్షరాలతో కవిత చెప్పడానికి నందిపేట్ మండలం నుంచి వేదికను అలంకరించిన సభాధ్యక్షులందరికీ నా యొక్క నమస్కారములు. ముందుగా మనకు ఇంత గొప్పనైనటువంటి మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి అవకాశం కల్పించి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన జిల్లా అధ్యక్షులు శ్రీ మోహన్ రెడ్డి సార్ గారికి, సెక్రటరీ సార్ వెంకటేశ్వర్ గౌడ్ సార్ గారికి, మన మహిళా ఉపాధ్యాయులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళా మహిళలందరికీ ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనమంతా ఈరోజు ఇక్కడ ఒక కుటుంబంలా కలుసుకొని మహిళా సాధికారతను పెంచుకుంటూ మగవారితో సమానంగా అన్నింటా మేము ప్రగతి పథంలో పయనిస్తాము అంటూ మన సత్తాను చాటుకుంటున్నాము. స్త్రీ లేక జననం లేదు, స్త్రీ లేక గమనం లేదు. సృష్టికే ప్రతి సృష్టి చేస్తున్నది మహిళ. అమ్మగా మారుతుంది. అమ్మ ప్రేమను వర్ణించడానికి భాష చాలదు. అది మాటల కందని మధుర భావన. మహిళ అమ్మగా, ఆలిగా, అక్కగా, చెల్లిగా ఎన్నో పాత్రలు పోషిస్తూ ఇంటి పని చేస్తూ, వంట పని చేస్తూ, ఉద్యోగం చేస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుంది. అలాంటి దేవత లాంటి అమ్మ అంతరంగ ఆవిష్కరణయే ఈ నా కవిత. మహిళ అనునిత్యం అలసట లేకుండా పనిచేస్తుంది. ఆమె రూపం అపురూపం, ఆపదవేళ ఆదిశక్తిగా మారుతుంది. ఈ ఇంటికి వెలుగులు పంచే పండు వెన్నెల ఈ లోకానికే దివ్య తేజస్సు పంచుతుంది. ఉనికిని చాటుకుంటూ ఉరుకులు పరుగులు పెడుతుంది. ఊయలలోపే మురిపాల లాలిపాటలు పాడుతుంది. రుణం తీర్చుకోలేము ఎన్ని జన్మలకైనా. ఎవరెస్ట్ అంత ఎదిగినా ఒదిగే ఉంటుంది. ఏ సమస్యలోనైనా సహనంతో ఉంటుంది. ఐక్యతా భావనను అన్ని వేళలా చూపిస్తుంది. ఒంటరిగా ఒళ్ళంతా నొప్పులైనా ఒంటెత్తిలా పనిచేస్తుంది. ఔన్నత్యానికి, ఔదర్యానికి ఆనవాలు ఆమె. అంతఃపురంలో రాణి అయినా, రాజిల్లినా కరుణ కురిపించే కలికి తాను. గలగల గోదారిలా పయనిస్తూ గగనంలో విహరిస్తుంది. గవగవలాడే వంటలతో అందరినీ అలరిస్తుంది. చకచక పనులెన్నో చేస్తూ చరిత్రని తిరిగి రాస్తుంది. జగమంతా ఆమె లేక ఉనికి లేదు. టన్నుల బాధలు, బరువులు అన్నింటినీ మోస్తుంది. తక్కువేమీ కాదు ఆమె ప్రతిభా పాటవములు. ధరణికే ఆనిముత్యం ఆమె. నవ్వులు రువ్వుతూ నలుదిక్కులలో నడయాడుతుంది. పంచుతుంది అనంతమైన ప్రేమను. భగవంతుని ప్రతిరూపం ఆమె. మమకారపు జల్లులు కురిపించి మదిని మీటుతుంది. యశస్సు, ఉశస్సు, తేజస్సు అన్నీ తానే. రవివర్మకే అందని అందం ఆమెది. లతలా అల్లుకొని బంధమై అనుబంధమై నిలుస్తుంది. వరములా వచ్చిన వనిత తానే వసంతాలు పూయిస్తుంది. శకములెన్ని మారినా అందరికీ ఆమెనే శరణం. క్షణమైన విశ్రాంతి ఎరుగని క్షమా దరయిత్రి ఆమె. రణములో రంకెవేసి విజయమో వీర స్వర్గమో అని పోరాడుతుంది. ఆమె ఎవరో కాదు, అవనిలో అవతరించిన మహిళా శిరోమణులందరికీ వందనం. ఈ కవిత మహిళా మనులందరికీ అంకితం. ఇక మనమంతా ఏకమై మన సంబరాలు అంబరాన్ని అంటేలా జరుపుకుందాం. మన శక్తిని నేల నుండి నింగిదాకా చాటుదాం. జై మహిళ, జై జై మహిళ. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. యాపిల్ బీఫర్ బాల్, కానీ ఇక్కడ మేడము ఆలతోని మొత్తము అక్షరాలతోటి చక్కగా పదాలు కాదు వాక్యాలే రాస్తారు. చాలా థ్యాంక్ యూ. అండ్ శ్రీమూర్తుల గురించి థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి మేడం గారు. అండ్ ఐ రిక్వెస్ట్ భాగ్యలక్ష్మి మేడం గారు ఫ్రమ్ ఆర్మూర్ మండల్ టు గివ్ ఎ స్మాల్ కవిత. 1 minute, just 1 minute. వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు నాతోటి ఉపాధ్యాయ బృందానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలుగా మనం ఎంత ఎదిగినప్పటికీ కొన్ని విషయాల్లో ఇంకా వెనుకంజలోనే ఉన్నాం. ఆ ఆవేదనను, నా ఆలోచనను చిన్న కవిత రూపంలో వినిపిస్తా, విని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. కవిత పేరు మార్పు. అత్త అమ్మ ఆడది అయినా ఆత్మహత్యలు ఆగుటలేదు. అత్త అమ్మ ఆడది అయినా ఆత్మహత్యలు ఆగుటలేదు. చదువులెన్ని చదివినా కానీ సమస్యల సుడి తప్పుటలేదు. చదువులెన్ని చదివినా కానీ సమస్యల సుడి తప్పుటలేదు.
డాలర్లెన్ని పొందినా కానీ దాస్యం చేయటం మానుటలేదు. డాలర్లెన్ని పొందినా కానీ దాస్యం చేయటం మానుటలేదు. చట్టాలన్నీ మన వైపున్న ఆర్థిక స్వేచ్ఛ లేనేలేదు. చట్టాలన్నీ మన వైపున్న ఆర్థిక స్వేచ్ఛ లేనేలేదు. కాలచక్రం కదిలిన కానీ చరిత్ర మాత్రం మారుటలేదు. కాలచక్రం కదిలిన కానీ చరిత్ర మాత్రం మారుటలేదు. బ్రతుకు బాటలో గాయాలెన్నో, కాలరాత్రిలో కన్నీళ్ళెన్నో. బ్రతుకు బాటలో గాయాలెన్నో, కాలరాత్రిలో కన్నీళ్ళెన్నో. అందుకే చిన్న మార్పు కోసం నెక్స్ట్ది, గోడల మధ్య ఏడ్చుట మాని గోడల మధ్య ఏడ్చుట మాని కటిక చీకటికి స్వస్తే పలికి. కటిక చీకటికి స్వస్తే పలికి. సిగ్గు ఎగ్గులను పక్కకు పెట్టి బాధలన్నింటినీ పాతర పెట్టి ఆలోచనలకు పదునే పెట్టి అతివలందరూ ఆలోచించి బాధలన్నింటినీ పక్కకు పెట్టి అతివలందరూ ఆలోచించి చదువుల సారం మనసున నింపి ఇళ్ళలో ఇంటికి సాటే లేదని యుద్ధ భూమిలో గర్జన చేద్దాం, మనుషులలో మార్పే తెద్దాం, సమానత్వపు స్వర్గం తెద్దాం. థ్యాంక్ యూ అన్న. సమయం చాలా తక్కువ, సార్ కూడా సమయం కూడా చాలా. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మా జిల్లా మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు సోదరిమణి రాధా మేడం గారికి, మా ఆతిథ్యాన్ని మేము పిలగానే నేను వస్తాను, ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కానీ మన కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ భూపతి రెడ్డి గారికి, మా మాజీ సర్పంచ్ శేఖర్ గౌడ్ గారికి, మానల మోహన్ రెడ్డి గారికి, వేల్పూర్ మండల విద్యాశాఖ అధికారి వనిత మేడం గారికి, మా జిల్లా అధ్యక్షుడు మోహన్ అన్న గారికి, సరిత మేడం గారికి, ఆశా మేడం గారికి, లలితక్క గారికి, వరలక్ష్మి గారికి, అరుణ మేడం గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరిమణులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా మహిళా దినోత్సవము మార్చ్ 8 నాడు మనము చేసుకోవాలి. కానీ మార్చి 8 నాడు మహాశివరాత్రి ఉండడం వల్ల మన సంఘ తరఫున మహిళలు ఒక రిప్రజెంటేషన్ చేస్తున్నారు. సార్, మహిళా దినోత్సవాన్ని మళ్ళీ చేసుకుందాం, మంచి చేసుకుందాం అంటే మోనాన్న నేను ఆలోచించి పూర్తి స్వేచ్ఛ రాధా మేడం వాళ్ళ వర్గానికి స్వేచ్ఛ ఇచ్చేసాం, మీరు ఏమన్నా చేయండి, అద్భుతంగా చేయండి అని ఇస్తే దాన్ని ఆశా మేడం కానీ రాధా మేడం కానీ వాళ్ళు ఒక ఒక గ్రూప్ ఏర్పడి నా భవిష్యత్ అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ యాంకరింగ్ కూడా నిర్వహిస్తున్న మేడమ్స్ కానీ చాలా అద్భుతమైన యాంకరింగ్ చేస్తూ ఈ సభకి అందం తీసుకొస్తూ అనేక సంస్కృతి కార్యక్రమాలు మేము సైతం అని ఇంతమంది పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మనం ఫస్ట్ ఒక 2 నిమిషాలు మనతో పాటు అయినాక మన భూపతి రెడ్డి సారు తెలంగాణ ఉద్యమం ఏర్పడ్డ నుంచి సార్ మాకు చాలా దగ్గర. తన అద్భుతమైన సేవాకార్య అంటే హాస్పిటల్లో ఉన్న డాక్టర్ అంటేనే ఎంతో బిజీ ఉన్న వృత్తిలో ఉన్న డాక్టర్ గారు మేధావుల కోసం మన కోసము ఒక మేధావిని వచ్చి మనం సన్మానించడం మనందరి గర్వకారణం. తాను 2000 తెలంగాణ ఉద్యమం ఏర్పడ నుంచి తన హాస్పిటల్ సేవని వదులుకొని తెలంగాణ ఉద్యమంలో ముందుకొచ్చాడు. తాను తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ చేస్తాడు. తన మృదు స్వభావి. మేము 2000 నుంచి తన తెలంగాణ ఉద్యమం నుంచి తను ఎంబటం ఉన్నాం. ఎందుకంటే మన ఇంతకుముందు నిజామాబాద్ రూరల్, ఇప్పుడు ఇంతకుముందు డిస్ప్లే కాన్స్టిట్యూషన్ ఏ కార్యక్రమం ఉన్న సార్ ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించాడు. కానీ లాస్ట్కు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన వాళ్ళని పక్కపై వేరే వాళ్ళ అధికారులు నిర్వహించినా కానీ భగవంతుడు తనకు గుర్తించి మంచివారికి కూడా మంచి గుర్తింపు వస్తానని అన్నగారి గుర్తింపే మనకు ఒక ఉదాహరణ. ఆ గుర్తింపించి ఈ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా కానీ
సార్కు చాలా అన్యాయం జరిగింది, సార్ని గెలిపించాలి అనే తక్కువ సమయంలో టికెట్ ఇచ్చినా కానీ తన అఖండమైన మెజార్టీని గెలిపించింది మన సార్ కూడా అట్లానే మన సంఘానికి ఎంతో సేవ చేస్తూ మోనన్నకు నాకు పిల్లగానే సార్ ఇది ప్రాబ్లం ఉంది సార్ అంటే తప్పకుండా దాంట్లో ఉన్నదని చేస్తూ మాకు ఎంతో పెద్ద దిక్కుగా ఏర్పడినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా నాయకత్వం సక్సెస్ కావాలంటే ఇలాంటి పెద్దల ఆశీర్వాదం కూడా మనకు అవసరమే. మేము కూడా ధైర్యంగా ఈరోజు ఏదైనా కానీ మా టీచర్లకు కష్టం కాకుండా ఉండగలుగుతాము, మీకు చెప్పగలుగుతున్నామంటే ఇలాంటి నాయకులు మాకు దీవెనలు ఉన్నాయని సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగనే మన శేఖరన్న కూడా అనేక రోజుల నుంచి మాజీ సర్పంచ్గా చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ సార్కు సలహాలు ఇస్తున్నాడు. మానాల మోహన్ రెడ్డి గారు కూడా మున్పల్లి సాయిరెడ్డి గారు కూడా మనం ఎన్నో రోజుల నుంచి ఇంటూ మన ప్రజలకు సేవ చేస్తూ సార్కు సపోర్టుగా ఉంటున్నాడు. ఈ కార్యక్రమానికి తక్కువ టైం ఉన్నది కాబట్టి మనం తక్కువ మాట్లాడే అవకాశం ఉంది. ఈసారి తొందరగా పంపించాలని కార్యక్రమంతో ఈ చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి విచ్చేసినటువంటి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ భూపతి రెడ్డి గారికి, మనము జనరల్గా విద్యావంతులు మేధావులు రాజకీయాల్లోకి రావాలని మనం ఎప్పుడు అందరం కోరుకుంటుంటాం. ఎక్కడ ఒక 10 మంది కలిసి కూర్చున్నా కానీ ఏం మాట్లాడుకుంటామంటే అరే విద్యావంతులు లేరు రాజకీయాలంతా చెడిపోతున్నాయి అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటాం. బ్రహ్మాండమైన విద్యావంతుడు, గోల్డ్ మెడలిస్టు, ఎండీలో గోల్డ్ మెడలిస్టు, మంచి వ్యక్తి. నాకు ఒక 30 సంవత్సరాల నుంచి పరిచయము. నేను ఆయనలో కోపం ఎప్పుడు చూడలేదు, శాంతంగా ఉంటాడు. అటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కావడము నేను చాలామంది చెప్తున్నా. అంటే ఇప్పుడున్న రాజకీయాలలో ఇటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఇలా నెట్ కస్తాడా లేదా మరి, ఎందుకంటే రోజు ఒక రాజకీయం నడుస్తుంటే వెనుకకు మరి నెట్ కస్తాడా లేదా అని ఒక అనుమానం మా అందరిలో ఉండే. కానీ నెట్టుకొచ్చి ధైర్యంగా ముందుకొచ్చి ఈ సమకాలీన రాజకీయాలలో మేధావి నేను కూడా ముందుకు వచ్చినా అని చెప్పేసి చూపించిన మన రేకులపల్లి భూపతి రెడ్డి గారికి మన మహిళల తరఫున మా PRDS జిల్లా శాఖ పక్షాన స్వాగతం తెలియజేస్తున్నా. వారితో పాటు వచ్చినటువంటి తనతో నేను మున్పల్లి సాయిరెడ్డి గారు డాక్టర్ గారి గెలుపుకే ప్రాధాన్యత ఇచ్చి ఎట్లయినా గెలిపియాలా అని ఆయనలోని తపనను చూసినా అది అటువంటి మన మున్పల్లి సాయిరెడ్డి గారు, మరి అన్న బాడ్సి శేఖర్ గౌడ్ అన్న, ఆయన కూడా ఎప్పుడు వెన్నంటి ఉండి ఎట్లయినా గెలిపించాలని చెప్పేసి కోరికతోని ముందుకు తీసుకుపోయినటువంటి శేఖర్ గౌడ్ అన్నకు, మరి వేదిక మీద ఉన్న MO వనజ మేడం గారికి, నా సతీమణి, ఎందుకంటే ఈ కార్యక్రమంకు ముఖ్యంగా నా భార్యను తీసుకురావడానికి కారణం ఏంటంటే మేము ఏం పని చేస్తున్నాం, ఎట్లా పని చేస్తున్నాం, ఏం కష్టపడుతున్నాం అని చూస్తే ఇంట్లో మంచి తిండి పెడతాను ఉద్దేశంతో తీసుకొచ్చినాం. అది సరదా మేడం గారికి, మరి అట్లనే వెంకటేశ్వరుడు వైపు అరుణ మేడం గారికి, మరి వేదిక మీద ఉన్న సోదరిమణులు వరలక్ష్మి గారికి, ఆశా మేడం గారికి, లలిత గారికి, మరి గీతాంజలి మేడం గారికి, ఈ యాంకరింగ్ చేస్తున్నటువంటి ముఖ్యంగా చాలా సూపర్ యాంకరింగ్ చేస్తున్నారు. అంటే నేను ఫస్ట్ మీటింగ్లోనే చెప్పిన ఏంటంటే అమ్మ మీరే యాంకరింగ్ చేయాలా, మీ యాంకరింగ్లో ఒక కొత్తదనం కనిపించాలని చెప్పి నిజంగా చాలా గొప్పగా యాంకరింగ్ చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్న యాంకర్స్ అందరికి కూడా 4-5 కలిపి చేస్తున్నారు. వారందరికీ మరి అన్న దాదాపు ఒక 40 సాంస్కృతిక కార్యక్రమాలని మీకు ఓపుకుంటే 40 కార్యక్రమాలు చూడొచ్చు. కానీ మీరు పెళ్ళిళ్ళు పోతామంటున్నారు కాబట్టి 40 సాంస్కృతిక కార్యక్రమాల కోసం డ్యాన్స్ మాస్టర్లను పెట్టుకొని ఎవరిళ్ళలో వారు ప్రాక్టీస్ చేసి ఇక్కడ రెడీ ఉన్నారు. వారి అందరికి కూడా మా మహిళా సోదరు మనందరికీ కూడా జిల్లా శాఖ పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీంతోపాటు మేము ప్రతి సంవత్సరం కూడా మహిళా దినోత్సవం చాలా అంగరంగ వైభవం చేసుకుంటున్నాం. అట్లా దానిలో భాగంగా ఒక 110 మంది మహిళలకు మేము సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ సన్మాన గ్రహీతలు ఎవరంటే అన్ని వింగ్లలో ఉన్నారు. ఇటు స్కూల్ అసిస్టెంట్లు, SGTలు, హెడ్ మాస్టర్లు, అట్లనే SSCలో ఉన్నటువంటి CRPలు, మా MIS కోఆర్డినేటర్లు, మన కంప్యూటర్ ఆపరేటర్లు, అట్లనే ఎయిడెడ్ స్కూల్ టీచర్లు, ఇట్లా అన్ని వింగ్లో ఉన్న టీచర్లు ఉన్నారు. మొత్తం జిల్లాలో 5300 మంది ఉపాధ్యాయులు ఉంటే అందులోకెళ్ళి 5150 టీచర్లు
మా పిఆర్టీ సంఘంలో ఉన్నారు. మేము ప్రతి క్షణం మాకు అసలు మా ఫోన్లకు రికం ఉండదు. ఎప్పుడు మాకు సమస్యలు ఉండనే ఉంటాయి. ఎప్పుడు సమస్యల సాధనలో మేము ముందుకు పోతాం. మాకు పూర్తి సహాయ సహకారాలు అందించవలసిందిగా మేము డాక్టర్ సార్ని కోరుతున్నాం. అయితే మా మీద ఒక చెడు అపవాదం ఉండే ఏంటంటే గత ప్రభుత్వంకు మేము సపోర్ట్ చేసినామని చెప్పి, అంటే మేము సపోర్ట్ చేసిన మాట ఉన్నమాట ఏంటంటే ఆ టైంలో మేము చేసిన మాట వాస్తవమే, కానీ లోపల మాత్రం మీకే చెప్పినాం. ఎందుకంటే ఓట్లే మీకు చెప్పినాయి. ఎందుకంటే మీ కాన్స్టిట్యూన్సీని మీరు చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నీ మీకే పడ్డాయి. అంటే మేము లోపలంతా మీకు పనిచేసినాం, బయట మాత్రం యాక్షన్ చేసినాం. అది కూడా మీకు సభా సందర్భంగా చెప్తున్నా. ఇది వాస్తవం చెప్తున్నా, వాస్తవం. ఎందుకంటే మా పరిస్థితి అట్లున్నప్పుడు దయచేసి మేము మీ దగ్గర ఫస్ట్ సార్ వచ్చినప్పుడు మీరు ఒక మాట అన్నారు, మాకు గుర్తున్నది. మీరు ఎవరు పోతారా అని. కాదన్నా, మాకెవరైతే సపోర్ట్ చేస్తారో, మమ్మల్ని కనెక్టర్ లెక్క చూసుకుంటారో, మాతో పని చేయించుకుంటూ మీ వారిగా తీసుకుంటారో వాళ్ళతోనే మేము ఉంటాం. ఎందుకంటే మేము ఎప్పుడైనా ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఏ ప్రభుత్వంతో ఉంటారంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అంత ఇష్టం మా అందరికి. ఆ విషయం కూడా మీకు సభా సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకసారి సపోర్ట్ కొట్టుంది. ఎందుకంటే అంటే ఆ పరిస్థితులను బట్టి నడుచుకోవాల్సిన అవసరం ఆ టైంలో మాకు ఉండే, కానీ లోపల మాత్రం బలంగా. ఎందుకంటే మాకు 5-6 సంవత్సరాల నుంచి అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఫస్ట్ రౌండ్ జీతాలు రాలే మాకు. 15 తారీఖు దాకా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండే. DTOల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండే. నేను వెంకటేశ్వర గౌడ్ అయితే జడ్పీజీపీఎఫ్ చెట్ల కోసం ఒక 100-150 సార్లు హైదరాబాద్కు వాళ్ళ ఆఫీస్లో కూడా తిరిగిన పరిస్థితులు ఉండే. ఇవాళ పరిస్థితి లేదు. మాకు ఏమైందంటే పొద్దున్న లేవగానే ఒక 10-20 ఫోన్లు వస్తుండే. అన్న ఇలా జీతాలు వస్తాయా, అన్న ఈ జడ్పీజీపీఎఫ్ వస్తుందా, అన్న మా THGL వస్తుందా, ఈ రకంగా ఫోన్లు చేస్తుండే. ఇవాళ 10లో ఒక్క ఫోన్లు వస్తలేదు. ఎందుకంటే ఫస్ట్ నాడే జీతాలు పడుతున్నాయి. ఇక మాకు ఎందుకు ఫోన్లు వస్తాయి అంటే ఒక్కసారి పెద్ద భారం తీసేసుకున్నట్టున్నది మాకైతే, మా నాయకులకు. మాకు ఇంకా దాంతోపాటు మా SSA మిత్రులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు పాపం వాళ్ళకు కొద్దిగా శాలరీస్ లేట్ అవుతున్నాయి సార్ అన్న. వాళ్ళకు కూడా SSA వాళ్ళ తొందరగా శాలరీస్ వచ్చేటట్టు చూడాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మాకు ఒక పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పాడు, ఉపాధ్యాయులకు ఉద్యోగులకు కరెక్ట్ టైంకు జీతాలు రాక వాళ్ళ సిబిల్ స్కోర్ పడిపోతుందన్న మాట చెప్పిండు. అది ఎంత మంచి మాట అంటే ఆ మాట ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకు మాకు భారం తగ్గిపోయింది. మాకు అడిగేవారు తగ్గిపోయిన సంగతి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. అట్లనే SSA వాళ్ళని చూడండి. SSA వాళ్ళు కూడా 13-14 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వాళ్ళకు కూడా శాలరీస్ కరెక్ట్ టైంకి ఇచ్చినట్టు, మినిమం టైం స్కేల్ ఇచ్చినట్టు కూడా మీరు ఒక్కసారి ప్రాతినిధ్యం చేయాలని చెప్పేసి. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర తరచుగా వెళ్తారు కాబట్టి మినిమం టైం స్కేల్ వాళ్ళకి ఇచ్చినట్టు, KGB వాళ్ళకు కూడా మినిమం టైం స్కేల్ ఇచ్చినట్టు మీరు ఒక్కసారి వాళ్ళకు మినిమం టైం స్కేల్ ఇచ్చినట్టు చేయగలరని చెప్పేసి కోరుతున్నా. ఇంకా వివిధ సమస్యల మీద మీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడతాను. ఎందుకంటే మాకు పూర్తి నమ్మకం ఉన్నది ప్రభుత్వం మీద. మేము ఎప్పుడైనా అంతకుముందు ఏమైనా తప్పులు చేసినా కానీ మమ్మల్ని క్షమించి, మా నాయకులు ఏమైనా తప్పులు చేసినచ్చు, కానీ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఎవరైనా తప్పులు చేయలేదు. ఎందుకంటే వాళ్ళంతా మీతోనే ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మేడం ద్వారకా మేడం డాక్టర్ గారు ఇక్కడికి వచ్చినట్టున్నారు. వారికి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సరే, మనకు భూపతి రెడ్డి గారు కొద్దిగా ½ an hourలోనే వెళ్ళిపోతా అన్నారు కాబట్టి సార్ భూపతి సార్ ఒక ½ an hour వెళ్ళిపోతా అన్నారు కాబట్టి మా మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, మరి మా కమిటీలో మా గౌరవ అధ్యక్షుడు ఇద్దప్ శంకర్ గారికి, పెంట జలేందర్ గారికి, రచ్చమురళి గారికి, ఇట్టెం గోపాల్ గారికి, రవీందర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ప్రవీణ్ రెడ్డి గారికి, అంబెల్లి శంకర్ గారికి జిల్లా శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లనే ఈ కార్యక్రమానికి ఫైనాన్షియల్ కూడా సహకరించినటువంటి గోపాల్ గారికి, లక్ష్మణ్ గారికి, రవీందర్ రెడ్డి గారికి కూడా నేను జిల్లా శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లనే సాయి
ఎడ్యుకేషన్ ట్రస్ట్ వాళ్ళు కూడా మనకు ఫైనాన్షియల్గా సహకరించారు. అట్లనే సత్య ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా సహకరించారు. వారికి కూడా PRDA జిల్లా శాఖ పక్షాన నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. అట్లనే మన మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు వివిధ హోదాలలో ఉన్నటువంటి అసోసియేట్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు. దాంతోపాటు ముఖ్యంగా అన్ని మండలాలలో ఉన్నటువంటి మహిళా కార్యదర్శులు, మహిళా ఉపాధ్యక్షులు పూర్తి సహాయ సహకారం అందించారు. వారికి కూడా పేరున జిల్లా శాఖ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దీంతోపాటు మనం ఫస్ట్ టైం మన దగ్గరికి వచ్చిండు భూపతి రెడ్డి గారు కాబట్టి ఆయనకు సన్మాన కార్యక్రమం చేసుకుందాం. ఆయనకు సన్మాన పత్రం ఒకటి మనం తయారు చేయించినాం. ఆ సన్మాన పత్రము వాస్తవానికి ఆయన నాలాంటి స్టూడెంట్స్ని ఎంతో మంది తయారు చేసినటువంటి అండ్ ఈస్ ద మోస్ట్ రిజర్వ్డ్ పర్సన్ ఫర్ నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్. అండ్ థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ నరేష్ సార్ గారు ఆల్సో. ధన్యవాదాలు. సభకు నమస్కారం. అభినందనాక్షరమాల నిస్వార్థం గౌరవనీయులు శ్రీమాన్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్న గారు. ధీమంతులైన ప్రజానాయకులు మీరు. ఉత్తమ ఆలోచనలు కలిగిన మీరు ఉన్నత చదువులను సమున్నత కృషితో అందుకున్నారు. వైద్య విద్యలో గోల్డ్ మెడల్ను సాధించినారు. ఆ తర్వాత వృత్తి నిర్వహణలో బంగారం వంటి మనసుతో ప్రజాసేవల్లో తరించినారు. 14 ఏళ్ల తెలంగాణ ప్రజా ఉద్యమంలో పదునెక్కిన ఆయుధమై మీరు యుద్ధక్షేత్రంలో నిలిచినారు. ఎదురేలేని నాయకులై ప్రజలందరి మనసులు గెలిచినారు. వృత్తిరీత్యా వైద్యులైన మీరు రోగాల నాడి బాగా తెలిసిన వారు. ప్రవృత్తిరీత్యా జననేత అయిన మీరు ప్రజా సమస్యల నాడిని పట్టుకుని పరిష్కరించి ప్రజానాయకులైనారు. మీరు ప్రజల కోసం, ప్రజల నుండి పుట్టిన ప్రజానాయకులు. నిరంతరం ప్రజల మధ్యనే జీవించాలనుకునే సేవకులు. విద్యాధికులైన మీరు వినయ సంపన్నులు. సేవా పథికులైన మీరు ఆర్తులకు ఆపన్నులు. మంచితనం మీ తోడుగా మౌనంగా చరిస్తుంది. సేవాగుణం మీ నీడగా మీ రూపం ధరిస్తుంది. ప్రజాక్షేత్రంలో మీరెప్పుడు రాజులే. ప్రజా సంక్షేమ సాధనలో మీరెప్పుడు రారాజులే. మీ ఆలోచన పరిణితి, మీ ఆచరణల్లో ప్రగతి. మీ ఆలోచనల్లో పరిణతి, మీ ఆచరణల్లో ప్రగతి ఈ అన్ని రంగాల్లో కనిపిస్తుంది. మా ఉపాధ్యాయ లోకం కూడా మీ వెంటనే నిలుస్తుంది. మీరు మీ రాజకీయ ప్రస్థాన పరంపరలో మరిన్ని అగ్రస్థానాలు అందుకోవాలని, అలా అందుకునే ప్రతి స్థానంలో మేము మీకు అండగా ఉంటామని అభిమానంగా తెలుపుకుంటూ హృదయపూర్వక అభినందనలతో ఆత్మీయంగా PRTU-TS నిజామాబాద్ జిల్లా శాఖ సన్మాన పత్ర రచన భవదీయుడు డాక్టర్ కాసల నరేష్. రోజు ఈ వేదిక మీద అలంకరించిన సభాపతులందరికీ, డాక్టర్ భూపతి రెడ్డి గారు మరియు ఇతర పెద్దలందరికీ, ఇక్కడ ఆడియన్స్, ఉపాధ్యాయులకు మరియు నా తోటి మహిళలందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే, యాజ్ ఎ డాక్టర్ మనము అందరము తల్లులం కానీ, టీచర్స్ కానీ, పిల్లలందరికీ పుట్టినప్పటి నుంచే మనము బ్రెస్ట్ ఫీడింగ్ ఎంకరేజ్ చేయాలా. తర్వాత ఈ బ్రెస్ట్ ఫీడింగ్లో పిల్లలకి మనము ఇమ్యూనిటీ ఇచ్చి వాళ్ళకి ఎన్నో ఇన్ఫెక్షన్స్ డిజీజెస్ నుంచి మనం కాపాడుకుంటాము. ఈ విధంగా పిల్లలు మనకి అభివృద్ధి చెంది మంచి ఎడ్యుకేషన్ పొంది ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో ఉపాధ్యాయులు వాళ్ళు మంచి నడవడిక, చదువుతో పాటు వాళ్ళకి సోషల్ లైఫ్, హెల్త్ గురించి, న్యూట్రిషియస్ డయట్ గురించి, మరి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ నుంచి ఎట్లా కాపాడుకోవాలి, ఈ జంక్ ఫుడ్ అవన్నీ అవాయిడ్ చేసి, ఎస్పెషలీ గర్ల్స్లలో అడోలసెంట్ ప్రాబ్లమ్స్ రాకుండా PCO, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, ఎనీమియా, వర్మ్ ఇన్ఫెస్టేషన్ ఇవన్నిటి నుంచి లో ఇమ్యూనిటీ తోటి వాళ్ళు వేరే మెటబాలిక్ సిండ్రోమ్స్, ఒబేసిటీతో మనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ చిన్నపిల్లలలో కూడా మనము ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాము. అందుకనే మనము ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నేను యాజ్ లేడీస్ మనం మన పిల్లలందరికీ వాళ్ళకి మంచి న్యూట్రిషియస్ డయట్, హెల్త్, మన ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ వీటి గురించి మన చదువుతో పాటు
ఈ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి, హెల్త్ రిఫార్మ్స్ గురించి, మరియు మెనోపాజల్ ఏజ్లో లేడీస్ అందరూ వాళ్ళకి హెల్త్ చెకప్స్కి వెళ్ళి రెగ్యులర్ చెకప్స్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్, ప్యాప్స్మియర్, మరి రెగ్యులర్ హెల్త్ చెకప్స్తో పాటు వాళ్ళు డయాబెటీస్, హైపర్ టెన్షన్ రూల్ అవుట్ చేసుకొని మనం అందరము మంచి హెల్త్ కాపాడుకొని మన దేశ అభివృద్ధికి పాటుపడాలని నేను నాకు ఈ సదవకాశం ఇచ్చిన టీచర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. వాకిలు కనబడుతుంది, బోర్డులు కనబడతాయి, బట్టలు కనబడతాయి, పిల్లలు కనబడతారు, వంట, వార్పు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇస్ ఇట్? Very big round of applause. Thank you. Thank you so much, Sarita Madam Garu. Thank you so much. Sir, give claps. మన ఏజ్ ఏంటి, మనమేంటి, అసలు రోజు ఇది మనకు కావాల్సింది. నిరంతరం బిజీగా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే సరిత మేడం. థ్యాంక్ యూ మేడం. 8వ తారీఖు అయినప్పటికీ మరి మీ అందరు కూడా ఇవాళ సండే ఉంది, 8వ తారీఖు నాడు మహాశివరాత్రి ఉందని చెప్పి ఈరోజు ఈ ఉమెన్స్ డే కార్యక్రమాన్ని పిఆర్టీఆర్ వాళ్ళు నిర్వహించుకున్నటువంటి ఈ సందర్భంగా మరి పిఆర్టీయూ ప్రెసిడెంట్ గారు మోహన్ రెడ్డి గారు, సెక్రటరీ గారు వెంకటేష్ గౌడ్ గారు,
మరి అదేవిధంగా ఉమెన్స్ వింగ్ టీచర్స్ రాధా గారు, అదేవిధంగా ఆశా గారు, లలిత గారు, వనజ గారు, గీతాంజలి గారు, వరలక్ష్మి గారు, అదేవిధంగా అనదర్ మై కొలీగ్ డాక్టర్ ద్వారకా మేడం గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, మహిళా టీచర్స్, మా అక్క చెల్లెలందరికీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టీచర్స్, మిగతా వాళ్ళందరూ, మన మండల ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఒక మహిళ అంటే ఒక మహాసరస్వతి, ఒక మహాలక్ష్మి, మహాకాళి, ఈ ముగ్గురు కలిస్తే ఒక మహిళ అవుతుంది. సో వెన్ ఎ ఉమెన్ బికమ్స్ ఎ టీచర్, ఇంకా ఇస్ సంథింగ్ గ్రేట్, మోర్ దెన్ ఎ ఉమెన్. ఇప్పుడు మనము సామాజిక రుగ్మతలు ఎన్నో చూస్తాం ఇయర్స్ టుగెదర్. ఇప్పుడు మహిళా దినోత్సవం అంటేనే మహిళలకు రావాల్సిన హక్కులు రాకపోవడం వల్ల, పోరాటాలు చేయడం వల్ల ఈ మహిళా దినోత్సవం ఏర్పడ్డది. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. కానీ మరి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్లో ఎడ్యుకేషన్ ఈజ్ అ కీ. అయితే ఆ ఎడ్యుకేషన్ ఇస్తే టీచర్సే మరి మహిళలు అయినప్పుడు ఇంకా ఆ సిచ్యువేషన్ వేరే విధంగా ఉంటుంది. బికాజ్ యువర్ రిసెల్ఫ్ యువర్ ఎడ్యుకేషనిస్ట్. సో ఈ సందర్భంగా మీకు అందరు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, డెఫినెట్గా సమాజంలో మీరు అందరూ అనుకున్నట్టు సగభాగం కాదు, మాకు యాజ్ ఎ పాలిటీషియన్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఆఫ్, బికాజ్ వీ గాట్ అ మోర్ ఉమెన్ ఓటర్స్. సో ఉమెన్ ఈజ్ మోర్ దెన్ ఆఫ్ ఆల్మోస్ట్ 51% నౌ. సో మీకు రావాల్సిన హక్కులు కానీ, మీకు రావాల్సినటువంటి రెస్పెక్ట్ కానీ ఖచ్చితంగా ఓవర్ మేబీ షీ మే బి హౌస్ వైఫ్, షీ మే బి మదర్, షీ మే బి డాటర్, షీ మే బి డాటర్ ఇన్ లా, ఓవర్ మే బి ఇన్ ద హౌస్ ఆర్ అవుట్ సైడ్ ద హౌస్, మీకు రావాల్సిన రెస్పెక్ట్ మీకు రావాల్సిందే, మీ హక్కులు మీకు కాపాడాల్సిందే. అయితే ఈ సందర్భంగా మీకు అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసి, ఇక్కడ చూస్తున్నాం సో మెనీ highly talented people are there. Somebody is singing, somebody is doing yoga, and somebody is orating. So like that, there is multi-talented people are there here. సో ఈ ముఖ్యంగా మీకు టీచర్సే కాబట్టి మీరే పిల్లలను, ఇప్పుడు ఎక్కువ మంది నేను చూస్తున్నాను మా ఇట్లా మా ఫ్యామిలీలో కూడా మా పిల్లలు కూడా అంటే మేల్ టీచర్స్ కంటే ఫీమేల్ టీచర్స్ గురించి ఎక్కువ ఇట్లా మాట్లాడతారు. అంటే ఒక విధంగా భయపడతారు కూడా, మా టీచర్ అట్లా ఉంటుంది, మేము లేట్ పోతా అని ఇట్లా ఉంటుంది అని చెప్తారు. అదేవిధంగా కొన్ని మ్యాథమెటిక్స్లో ప్రిన్సిపల్స్ ఉంటాయి, మనం ఇది కూడా ఇట్లా కూడా చేయొచ్చు అన్నాం అనుకోండి, లేదు మా టీచర్ ఇట్లా చెప్పింది అంటే దే కోట్ మోర్ ఆఫ్ టీచర్స్ అంటే లేడీ టీచర్స్ అండ్ మేల్ టీచర్స్. సో అట్లా ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది పిల్లల మీద ఫీమేల్ టీచర్స్ ఎక్కువ ఉంటుంది మేల్ టీచర్స్ కంటే. ఇఫ్ యూ అగ్రీ ఆర్ నాట్ ఐ డోంట్ నో, డెఫినెట్గా అంటే యూ గాట్ వెరీ బిగ్ రోల్ ఇన్ ఎడ్యుకేషన్. దట్టు ఇంకా మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇప్పుడు మన జిల్లాలో 5,300 మంది టీచర్లు, ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ టీచర్స్ ఆర్ ఉమెన్ టీచర్స్. సో రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ మై సెల్ఫ్. ఇంతమంది ఉమెన్ టీచర్స్ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు అంటే ఇట్స్ ఎ వండర్ఫుల్, అంటే హౌ దే ఆర్ బెస్ట్ దే ఆర్ గోయింగ్ టు డూ. అయితే ఈ సందర్భంగా మీకు ఒక 2-3 మెసేజ్ ఏంటంటే, బీయింగ్ ఏ మదర్ అండ్ బీయింగ్ ఏ టీచర్, మీరు ఒక సైన్స్ స్టూడెంట్ని, మ్యాథమెటిక్స్ స్టూడెంట్ని వాడు బ్రిలియంట్ అనుకొని వాళ్ళని కొంచెం ఎక్కువ ఎంకరేజ్ చేసి, ఎవరైతే డల్లర్స్ ఇన్ సైన్స్ అండ్ డల్లర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళని కొంచెం చిన్న చూపు చూస్తుంటారు క్లాస్లో జనరల్గా. అయితే టాలెంట్ ఈజ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్. సంబడి గుడ్ ఎట్ మ్యాథ్స్, సంబడి గుడ్ ఎట్ ఫిజిక్స్, సంబడి గుడ్ ఎట్ పోయట్రీ, సంబడి గుడ్ ఎట్ లాంగ్వేజ్, సంబడి గుడ్ ఎట్ డ్రాయింగ్, సంబడి గుడ్ ఎట్ డాన్సింగ్, సంబడి గుడ్ ఎట్ సింగింగ్. లేదంటే అంటే ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేను ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తా. సచిన్ తెండూల్కర్ ఉన్నాడు, ఈజ్ అ డ్రాప్ అవుట్ ఇన్ ద స్కూల్ బట్ ఈజ్ అ లెజెండ్ ఇన్ క్రికెట్. లైక్ అమితాబ్ బచ్చన్, లైక్ అవర్ లీడర్స్, ఇప్పుడు నరేంద్ర మోడీ అనుకోండి, మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు అనుకోండి, ఇంకా ఇంతకుముందు కేసీఆర్ అనుకోండి, చంద్రబాబు అనుకోండి, దే వర్ నెవర్ టాపర్స్ ఇన్ ద క్లాస్ బట్ దే ఆర్ ఛాంపియన్స్ ఇన్ ద లైఫ్. సో వాట్ వీ వాంటెడ్ టు హ్యావ్ మీ స్కూల్లో మీరు చెప్పేది ఏంటంటే, ఆ హిడెన్ టాలెంట్ ఏదైతే ఉందో పిల్లలలో అది మీరు ఐడెంటిఫై చేయాలి. ఓన్లీ ఒక మ్యాథ్స్ ఉంటే సరిపోదు. అంటే దేర్ ఆర్ సో మెనీ ఇంటెలిజెన్సీ కోఇన్సిడెంట్ లాగా సోషల్ కోఇన్సిడెంట్ ఉంటుంది.
తర్వాత అదేవిధంగా ఇంకా చాలా పొజిషన్స్ ఉంటాయి ఇట్లా డిఫరెంట్గా. పేషెంట్స్ అంటారు, పేషెంట్ పొజిషన్ ఇట్లా అంటే ఓపిక, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా దాన్ని ఐడెంటిఫై చేసి మనం ఇఫ్ గైడ్ ద స్టూడెంట్స్ ఇన్ ఎ ప్రాపర్ వే వాట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, దెన్ దే రియల్లీ దే మేక్ ఎ వండర్స్. అంటే లెట్ దెమ్ బి స్పెషలిస్ట్ ఇన్ ఈచ్ ఫీల్డ్. అందరూ స్పెషల్లీ మనకు సౌత్ ఇండియాలో అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు, లేకుంటే ఇంకేదో టీచింగ్ సైడ్ ప్రొఫెసర్ కావాలని అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఆ స్టూడెంట్కి ఉన్న టాలెంట్ను మీరే ఐడెంటిఫై చేయాలి, బికాస్ వీఆర్ ద మెయిన్ అంటే గైడెన్స్ ఫ్రమ్ దెమ్. అయితే వాళ్ళను ఆ యాంగిల్లో వాళ్ళని ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన చాలా డెవలప్డ్ కంట్రీస్లో కూడా లైక్ చైనా అండ్ అమెరికాలో వీళ్ళంతా దే సీ ద చిల్డ్రన్ ఇన్ ద 5th స్టాండర్డ్ ఆర్ సమ్ 5th 6th ఇయర్స్లోనే చూసి వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళు ప్రోత్సహిస్తే దే వుడ్ ప్రొడ్యూస్ ఇంటర్నేషనల్ అథ్లెట్స్, ఇంటర్నేషనల్ ఎనీథింగ్ లైక్ అంటే వాళ్ళు టాపర్స్ ఇన్ ద వరల్డ్. సో ఈ ఒక యాంగిల్ ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోండి అని, దానిలో మ్యాథమెటిక్స్ కానీ రుద్దకుండా చేయాలనేది ఒకటి. ఇంకోటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా నేను చెప్తా ఉన్నాను, మీకు ఇవాళ బీయింగ్ ఏ ఉమెన్ లీడర్ సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ వాళ్ళు ఇప్పుడు మేము పెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా మోర్ ఆఫ్ ప్రో ఉమెన్. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసాం, అఫ్కోర్స్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ఎవ్రీ ఉమెన్. ఇప్పుడు 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ, ఎందుకంటే హోల్ ఎకానమీ ఈజ్ కంట్రోల్డ్ బై యూ పీపుల్ ఓన్లీ ఇన్ ద హౌస్. సో అదేవిధంగా ఇంకా 500 రూపీస్ సిలిండర్ అనుకున్నా కానీ ఇంకా రాబోయే కాలంలో అంటే నాట్ ఫర్ యూ బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఉమెన్స్ రోల్. అయితే ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకా ఏది వచ్చినా ఓన్లీ మహిళల మీద, ప్లాట్లు వచ్చినా అంత మహిళల మీదే రిజిస్ట్రేషన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మహిళ దగ్గర కంట్రోల్లో ఉందనుకోండి ఎకానమీ, దట్ హౌస్ విల్ బీ ఫ్లరిషింగ్. అంటే ఎందుకంటే మేము చూస్తాం ఎవరైనా భర్త సంపాదించి డబ్బులు తీసుకొచ్చి భార్యకి ఇస్తే మాత్రం ఆ ఇల్లు 100% లక్ష్మీ నిలయం అవుతుంది. ఒకవేళ ఆయననే నింపాయి, ఆయనే అల్మార్లో పెట్టుకుని ఆయనే ఖర్చు పెట్టింది అనుకోండి మీ కంట్రోల్ లేకుండా, ఐ డోంట్ థింక్ సో దే విల్ ఫ్లరిష్. అంటే ఆ కెపాసిటీ ఉంది మీకు మహిళలు, ఎస్పెషల్లీ టీచర్స్ అంటే దే గాట్ ఎవ్రీథింగ్. సో అయితే ఇప్పుడు ఈసారి ఇంకా గవర్నమెంట్ కూడా ఎడ్యుకేషన్ ఈజ్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ కింద. లాస్ట్ టైం మనం గత ప్రభుత్వాలు చూస్తుంటే హార్డ్లీ 5 to 6% ఆఫ్ ద టోటల్ బడ్జెట్లో ఎడ్యుకేషన్కి స్పెండ్ చేసేవాళ్ళు. సో ఈసారి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టు రిమెంబర్ దట్ ఈవెన్ 21,000 కోర్స్ పెట్టాం ఎడ్యుకేషన్ కూడా. 21,000 కోర్స్ అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ మోర్ దెన్ 11% ఆఫ్ ద బడ్జెట్ విల్ బి గివెన్ టు ద ఎడ్యుకేషన్. బికాస్ మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఎవరైనా అంటారు అంటే ఆయన అవుట్ స్పోకెన్ కాబట్టి అన్నాడు ఏంటంటే ఎడ్యుకేషన్ అన్నది అది ఖర్చు కాదు, అది పెట్టుబడేది. సో మీ స్కూల్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కానీ, ఇవాళ మీ దగ్గర పిల్లలకు ఉన్న అంటే టాయిలెట్స్ కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, ఇంకా బిల్డింగ్ ప్రాబ్లం కానీ, లేకుంటే టీచర్స్ స్ట్రెంత్ రిక్రూట్మెంట్ కానీ ఇప్పుడు మనం మెగా డిఎస్సి చేసాం. అట్లా ఇవన్నీ ఇంప్రూవ్ చేయడానికి ఈవెన్ వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఏ తెలంగాణ ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్స్ ఇన్ ఎవ్రీ మండల్. దాని కొరకు 1000 కోట్లు కూడా గవర్నమెంట్ బడ్జెట్లో పెట్టింది. సో అవర్ ఇంటెన్షన్ ఈజ్ టు ఇంప్రూవ్ ద స్టాండర్డ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో అదంతా కూడా ఎప్పుడైతే అంటే మీరందరూ కూడా బేసిక్ యూనిట్ అంటే బేసిక్ మీ ద్వారానే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు అందరు కూడా మరి మాతో పాటు కలిసి వచ్చి, ప్రభుత్వంతో కలిసి వచ్చి మీరు అందరు కూడా కష్టపడి మన పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఎదగాలంటే వాళ్ళు కూడా మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో, వరల్డ్ లెవెల్లో మరి మనందరం కూడా వాళ్ళతో కాంపిటీషన్లో తట్టుకోవాలంటే మీ రోలే. వితౌట్ యువర్ పీపుల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో అందుకే మీ మహిళల యొక్క రోల్ చాలా పెద్దగా ఉంది. దీంట్లో ఒక 2 సమస్యలు చెప్పాను. నేను మొదలు మా మోహన్ రెడ్డి గారు పిలవంగానే నేను టీచర్స్ మీటింగ్ అనగానే ఏదో పెద్ద సమస్యలన్నీ కూడా ఒక చిట్టా పెడతానేమో నా దగ్గర, మాదేమో కొత్త గవర్నమెంట్ అనుకున్నాను. కానీ పావాలి చాలా మంచిది మీరందరూ. అయితే ఓన్లీ 2 సమస్యలు చెప్పారు. అది కూడా థ్యాంక్స్ గివింగ్. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ చెప్పినట్టు మరి మీకు అందరు కూడా ఫస్ట్కే మీకు సాలరీస్ ఇచ్చాను, ఇంతకుముందు నేను చెప్పాను. అదేవిధంగా ఇంకా ఎస్ఎస్ఐ వాళ్ళకు మిగతా టీం వాళ్ళందరూ కూడా ఫస్ట్కే జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. తప్పకుండా మీ ఏదైతే ఉందో దాన్ని మరి మేము సీఎం దృష్టి కానీ ఇంకా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి అది కూడా సాల్వ్ అయ్యేటట్టు మేము చూస్తాను. మరి ఇంకా నేను అంటే ఇంకా కొంచెం దూరం హైదరాబాద్ ట్రావెల్ చేయాలి కాబట్టి నేను అనుకున్న 1 వరకే క్లోజ్ చేసాము అనుకున్నా. కానీ మీరందరూ ఇక్కడ ఉత్సాహం అంతా చూసిన తర్వాత మరి లెట్ us spend some time here with
అనుకుని ఇప్పుడు 2 అయినా కానీ మరి కొంచెం వెళ్ళేది ఉంది, అందుకని మీ ప్రోగ్రామ్ అంతా కూడా కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంది. అయినా కానీ మరి ఈసారి మమ్మల్ని ఏమంటారు దాన్ని క్షమించాలా, మేము పోవడం అవసరం ఉంది కాబట్టి మీకు అందరు కూడా వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ ఎవ్రీబడి హూ పార్టిసిపేటెడ్ హియర్ హ్యావింగ్ అండ్ ఎవ్రీబడి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అదేవిధంగా మళ్ళీ థ్యాంక్స్ ఫర్ ద ఆర్గనైజేషన్స్ దోస్ హూ కాల్డ్ మీ హియర్ అండ్ హానర్డ్ మీ అండ్ ఐఎమ్ రియల్లీ ప్లెజర్ టు హ్యావ్ దిస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్, పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్స్ కూడా మిస్ అవుతున్నారు సార్. సారు ఒక మాట అన్నారు, ఎక్కువ లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకురాలేదు అని. ఇది ఆరంభం మాత్రమే, ఖచ్చితంగా విల్ అప్రోచ్ యూ విత్ సో మెనీ ఇష్యూస్ అండ్ డెఫినెట్లీ వీ హోప్ యువర్ కైండ్ హ్యాండ్ టువర్డ్స్. పార్టీ ఏదైనా కానీ మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడాలని పార్టీ అంటే irrespective of all parties and whoever it is, we request all the political leaders and we all know that you are all here to service and thank you so much for your service. And వాస్తవానికి जी ज्योति रानी जेडपीएचएस चंदूर, पी लावण्य एसजीटी एमपीपीएस चक्करनगर बोधन, मंजुला रानी एसजीटी पीएस कमरपल्ली, तेलुगु पंडित जेडपीएचएस वेलपू, सरला एसए जेडपीएचएस नवीपेट, जयसुधा एसए जीएचएस नेहरू नगर, सुनीता एसजीटी पीएस चिन्नापुर, कविता ఉపాధ్యాయుల ఉన్న ఈ టీచర్స్ అందరినీ సన్మానించి గౌరవించడాన్ని ఎంతో ఆనందంగా భావిస్తున్నాము. పిఐ అందుకున్న ఉపాధ్యాయులందరూ తిరిగి వరలక్ష్మి మేడం జెడ్పీహెచ్ఎస్ అభంగపట్నం అందుకున్న ఈ గౌరవం సన్మానాన్ని ఈరోజు మహిళా ఉపాధ్యాయులందరిలో ఎంతో కార్యక్రమంలో ఎంతో గొప్ప పాత్రను పోషించే ఉపాధ్యాయులైన టీచర్స్ని చక్కగా గౌరవించి అంతా కూడా సమృద్ధి పథంపై సాగుతుంది. అలాంటి నాటి కార్యక్రమం ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ఇప్పుడు కూడా ఇంకా ఎంతో మంది